వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. అంతర్జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ సంచలనం నడుస్తుంది. ఒకవైపు తన దేశ సంపదను, ఖరీదైన ఖనిజాలను రంగు డబ్బాల్లో పెట్టి మరీ అమెరికాకు దోచిపెడుతున్న ఒక దౌర్భాగ్యపు దేశం. కేవలం తన పదవిని కాపాడుకోవడం కోసం అమెరికా ప్రెసిడెంట్ కాళ్ల దగ్గర మోకరిల్లిన ఒక ఆర్మీ చీఫ్ కథ ఇది. మరోవైపు అమెరికా చేత వేల కోట్లు ఖర్చు పెట్టించి యుద్ధం ముగిశాక అదే అమెరికా మొహం మీద తలుపులు వేసిన ఒక మొండి దేశం. అమెరికా చెప్పినట్లు వినడానికి మేమేమైనా చేతగాని దేశమా అంటూ ఓపెన్గా వార్నింగ్ ఇస్తుంది ఆ దేశం. అవును, మీరు ఊహిస్తున్నది నిజమే. ఒకరు హోటల్ బిల్లు కూడా కట్టలేని పాకిస్తాన్ అయితే మరొకరు అమెరికానే గడగడలాడిస్తున్న ఇజ్రాయెల్. ఇంతకీ ట్రంప్కు పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు చూపించిన ఆ రంగు డబ్బాల రహస్యమేంటి? ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికాకి ఇచ్చిన ఆ గట్టి షాక్ ఏంటి? సూపర్ పవర్ అమెరికాను ఈ రెండు దేశాలు ఎలా వాడుకున్నాయో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. సరిగ్గా కొద్ది నెలల క్రితం పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు మునీర్ అకస్మాత్తుగా అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆయన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ను ప్రత్యేకంగా కలిశారు. ఆ సమావేశంలో మునీర్ కొన్ని రంగురంగుల డబ్బాలను ట్రంప్ ముందు ఉంచారు. ఆ రంగు డబ్బాలను చూడగానే ట్రంప్ ఆనందంతో ఎగిరి గంతులు వేశారు. ఇంతకీ ఆ డబ్బాల్లో ఏముందో తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఎందుకంటే అవి మరేంటో కాదు, పాకిస్తాన్లో లభించే అత్యంత ఖరీదైన ఖనిజాలు. ఆ విలువైన సంపదను చూపిస్తూ తప్పకుండా కలిసి వ్యాపారం చేద్దామంటూ ట్రంప్ మునీర్కు మాటిచ్చారు. పాకిస్తాన్ సహజ వనరులను అమెరికాకు దోచిపెట్టేందుకు మునీర్ అంత దూరం వెళ్లడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. తన సైన్యాధ్యక్ష పదవిని ఎలాగైనా కాపాడుకోవడం కోసమే మునీర్ ఈ ప్లాన్ వేశారు. అమెరికా కన్ను తన సీటు మీద పడకుండా ఉండేందుకే దేశ సంపదను తాకట్టు పెట్టేందుకు సిద్ధపడ్డారు. తన స్వార్థం కోసం దేశ ప్రయోజనాలను అమెరికా చేతుల్లో పెట్టడానికి మునీర్ ఏమాత్రం వెనుకాడలేదు. ఆ రంగు డబ్బాల ముచ్చట తీరినప్పటి నుండి ట్రంప్ వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. పాకిస్తాన్ విషయంలో అంతవరకు కఠినంగా ఉన్న ట్రంప్ ఒక్కసారిగా సానుకూలంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులకు స్థావరంగా ముద్రపడిన పాకిస్తాన్కు సరికొత్త ఇమేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చర్చలు జరిపే ఒక మధ్యవర్తి దేశంగా పాకిస్తాన్ను మార్చాడు. ట్రంప్ ఇచ్చిన ఈ అవకాశాన్ని వాడుకొని అంతర్జాతీయంగా పేరు తెచ్చుకోవాలని పాకిస్తాన్ ఆశపడింది. కానీ కాలం కలిసి రాక ఆ దేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు దారుణంగా విఫలమయ్యాయి. ఆ చర్చల వల్ల ప్రపంచానికి ఎలాంటి ప్రయోజనం కలగకపోగా పాకిస్తాన్కు పెద్ద అవమానం మిగిలింది. దౌత్యపరంగా ఘోరంగా విఫలమైన పాకిస్తాన్ చివరికి మరో ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంది. ఆ శాంతి చర్చలు జరిగిన హోటల్ బిల్లును కూడా కట్టలేని చేతకాని స్థితిలోకి ఆ దేశం వెళ్లిపోయింది. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ ఘటనతో మరోసారి రుజువైంది. పాకిస్తాన్ పరిస్థితి అలా ఉంటే ఇజ్రాయెల్ మాత్రం అమెరికా విషయంలో సరికొత్తగా స్పందిస్తోంది. ఇటీవల ఇరాన్ దేశంతో జరిగిన భీకర యుద్ధంలో ఇజ్రాయెల్ కోసం అమెరికా నేరుగా రంగంలోకి దిగింది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ కేవలం 30 రూపాయలు ఖర్చు పెడితే అమెరికా ఏకంగా 70 రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. అంటే ఇజ్రాయెల్ కంటే రెండింతలు ఎక్కువగా అమెరికా తన ధనాన్ని, సైన్యాన్ని ఈ యుద్ధంలో గుమ్మరించింది. ఈ అనవసర యుద్ధం వల్ల అమెరికా ఆర్థికంగా భారీ నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతటితో ఆగకుండా ఇప్పుడు ఇరాన్ దేశానికి ఇవ్వాల్సిన నష్టపరిహారం మొత్తం అమెరికాయే చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. యుద్ధం వల్ల ఇజ్రాయెల్ తన వ్యూహాత్మక లక్ష్యాలను సాధించి పూర్తిగా లాభపడింది. కానీ మిత్రదేశాన్ని కాపాడే నెపంతో అమెరికా మాత్రం కోలుకోలేని విధంగా నష్టపోయింది. ఈ యుద్ధం వల్ల అమెరికాకు ఆర్థికంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా పెద్ద దెబ్బ తగిలింది. సూపర్ పవర్ అని చెప్పుకునే అమెరికాను ఇజ్రాయెల్ తన స్వార్థం కోసం వాడుకుందనే చర్చ నడుస్తోంది. యుద్ధం ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ అసలు రంగు బయటపడింది. ఇరాన్ దేశంతో అమెరికా కుదుర్చుకున్న తాజా ఒప్పందంతో మాకు ఎలాంటి సంబంధం లేదని ఇజ్రాయెల్ తెగేసి చెప్పింది. అమెరికా మాటలను తాము గుడ్డిగా నమ్మే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఇకపై అమెరికా చెప్పినట్టు వినాల్సిన అవసరం తమకు అస్సలు లేదని ఓపెన్గా ప్రకటించింది. మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటామని, మా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యమని హెచ్చరించింది. ఒకవేళ అమెరికా కనుక తమ విషయంలో జోక్యం చేసుకుంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా బెదిరించింది. అంత పెద్ద సూపర్ పవర్ దేశాన్ని అంతలా హెచ్చరించడం ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది.
నిన్నటి వరకు తమ కోసం డబ్బులు ఖర్చు పెట్టిన దేశాన్ని నేడు ఇజ్రాయెల్ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. అమెరికా మాటలకు లొంగిపోయే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ తన చర్యల ద్వారా నిరూపించింది. ఈ ధిక్కార స్వరం చూసి వాషింగ్టన్ వర్గాలు సైతం షాక్కి గురవుతున్నాయి. ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా అధ్యక్షుడు పదే పదే బహిరంగంగా విమర్శిస్తూ వచ్చారు. అమెరికా అధ్యక్షుడు అంతలా విమర్శలు గుప్పిస్తున్నా అప్పట్లో ఇజ్రాయెల్ పెద్దగా కౌంటర్ ఇవ్వలేదు. వ్యూహాత్మకంగా మౌనం వహిస్తూ సరైన సమయం కోసం నెతన్యాహు ఎదురు చూశారు. ఇప్పుడు ఇరాన్ దేశంతో అమెరికా ఒక డీల్ కుదుర్చుకున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ తన అసలు స్వరూపాన్ని చూపిస్తోంది. ఏమాత్రం మొహమాటం లేకుండా అమెరికా ముఖం మీదే తిరుగుబాటు వ్యాఖ్యలు చేస్తుంది. తన సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తుంది. అయినా ఇజ్రాయెల్ ఏమైనా పాకిస్తానా? అమెరికా చెప్పిన ప్రతి మాటకు తల ఊపడానికి ఇజ్రాయెల్కు సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి, సైనిక సామర్థ్యం పుష్కలంగా ఉన్నాయి. అందుకే అమెరికా బెదిరింపులకు ఆ దేశం అస్సలు లొంగడం లేదు. ఇప్పుడు నెతన్యాహు మాట్లాడుతున్న మాటలు అమెరికా అహంకారాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. ప్రపంచ రాజకీయాల్లో పాకిస్తాన్, ఇజ్రాయెల్ దేశాల ప్రవర్తన పూర్తిగా భిన్నంగా ఉంటుంది. పాకిస్తాన్ తన మనుగడ కోసం, నేతల పదవుల కోసం అమెరికా కాళ్ళ దగ్గర మోకరిల్లుతుంది. ఖరీదైన ఖనిజాలను ఆశగా చూపిస్తూ దేశ గౌరవాన్ని అమెరికాకు తాకట్టు పెడుతుంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం అమెరికా డబ్బును వాడుకుంటూనే ఆ దేశాన్ని శాసించే స్థాయికి చేరింది. అమెరికా చెప్పినట్టు వినడానికి తాము పాకిస్తాన్ లాంటి చేతకాని దేశం కాదని ఇజ్రాయెల్ నిరూపించింది. తన స్వయం ప్రతిపత్తిని, దేశ రక్షణను ఇజ్రాయెల్ ఎప్పుడూ వేరే దేశం చేతుల్లో పెట్టదు. అమెరికా అధ్యక్షుడు ఎంతటి వ్యూహాలు పన్నినా ఇజ్రాయెల్ ముందు అవి సాగవు. ఒకవైపు హోటల్ బిల్లు కట్టలేని పాకిస్తాన్ దౌత్యం, మరోవైపు అమెరికాను హెచ్చరించే ఇజ్రాయెల్ నైజం కనిపిస్తున్నాయి. ఈ రెండు దేశాల తీరును గమనిస్తే అమెరికా ఎవరిని వాడుకుంటుంది, ఎవరు అమెరికాను వాడుకుంటున్నారో స్పష్టమవుతుంది. అంతర్జాతీయ రాజకీయ చదరంగంలో సూపర్ పవర్ అమెరికా వేసిన వ్యూహాలన్నీ ఈసారి దారుణంగా బెడిసికొట్టాయి. పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు మునీర్ తెచ్చిన రంగు డబ్బాలను చూసి మురిసిపోయిన ట్రంప్కు చివరకు అవమానమే మిగిలింది. మధ్యవర్తిత్వం పేరుతో పాకిస్తాన్ను నమ్మి అమెరికా చేసిన ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. అటు ఇజ్రాయెల్ను నమ్మి ఇరాన్ యుద్ధంలో వేల కోట్లు కుమ్మరించిన అమెరికా చివరకు అప్పుల పాలై కూర్చుంది. యుద్ధం ముగిశాక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చూపించిన విశ్వరూపానికి వైట్ హౌస్ వర్గాల మైండ్ బ్లాక్ అయిపోయింది. అటు డబ్బులు పోయి, ఇటు మిత్రదేశం చేతిలోనే ఘోరంగా అవమానపడే పరిస్థితి అమెరికా ప్రెసిడెంట్కు వచ్చింది. ఒక దేశం లొంగిపోతూ తన దేశ సంపదను దోచిపెడుతుంటే మరో దేశం అమెరికానే తన చేతుల్లో కీలుబొమ్మను చేస్తూ ఆడుకుంటోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ స్వార్థం ఒకవైపు, ఇజ్రాయెల్ ప్రధాని మొండితనం మరోవైపు అమెరికాని కోలుకోలేని దెబ్బతీశాయి. అంతిమంగా ఈ గ్లోబల్ పాలిటిక్స్ డ్రామాలో తేలిందేంటంటే అమెరికా మాట వినడానికి ఇజ్రాయెల్ ఏమాత్రం చేతకాని పాకిస్తాన్ కాదు. ఇక రాజకీయ చదరంగంలో అమెరికా ఘోరంగా నష్టపోయి ఒంటరిదైంది.